హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రామాంతపూర్ గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో దారుణం జరిగింది. ఊరేగింపు వాహనానికి విద్యుత్ వైర్లను తాకడంతో విద్యుత్ షాక్కి గురై 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ కూడా ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఊరేగింపు ముగుస్తుందనగా ఈ ఘటన జరగడం మరింత విషాదకరంగా మారింది. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ రామంతపూర్లో ఘటన ఎలా జరిగింది? ఏమైనా బాధితులు బయటపడి బతికిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రామంతపూర్ లో జరిగినటువంటి ఘటన పూర్తి స్థాయిలోనే ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి ఆ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏందనేది పోలీసులు ఇంకా నిర్ధారిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి గతంలో ఉన్నటువంటి విషయాలు కానీ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం పోలీసులు సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి. వెంకట్, పూర్తిగా ఆ సంఘటన స్థలానికి అయితే ఇప్పటికీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్లు, దాంతో పాటు పోలీసులు ఉన్నతాధికారులు అయితే అక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.